ఇది అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రోజు వాస్తవానికి ప్రతిపక్ష పార్టీలను తిట్టకుండా తిట్టకుండా ఇష్టం వచ్చాడు తిట్టకుండా ఒక్కరోజన్నా గడిచిందో లేదో నాకైతే లెక్కలైతే లేదు. రాసి పెట్టాలి మనకు. ఆయన మరి ఢిల్లీ పోయినప్పుడు అక్కడ పోయినా చిట్చాట్లో తిరుగుతూనే ఉన్నాడు ఏదో ఒక సందర్భంలో. కాబట్టి అధికారం ఇచ్చింది ప్రజలు పాలించమని, అధికారం ఇచ్చింది ప్రజలు అభివృద్ధి కోణంలో ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించమనేటువంటిదనే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి తీర్పది. అవన్నీ పక్కకు పెట్టి ఇలా చేసే పరిస్థితి లేదు. అసహనం పెరిగింది ప్రజల్లో, అసంతృప్తి పెరిగింది ప్రజల్లో. ఈ అసంతృప్తి అసహనము ప్రజా వ్యతిరేక విధానాల వైపు కాంగ్రెస్ పరిగెడుతుంది అనేటువంటి విషయం గ్రాస్ రూట్ లెవెల్లో ఉండేటువంటి, సరే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినా మాట్లాడవచ్చు, కానీ కింది స్థాయిలో ఉండేటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు వచ్చింది, ఎమ్మెల్యేలకు వచ్చింది. ఎట్లా మరి ఇప్పుడు ఏం పరిస్థితి అనేటువంటిది ఇంకేం చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ఏం జరగబోతుంది అనేటువంటి దాని మీద ఇంకొక సంవత్సరం తర్వాత చాలా మార్పులు వస్తాయి మేడం రాజకీయాల్లో. తెలంగాణ రాజకీయాల్లో మార్పులు వస్తాయని మేము ఊహిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కోణంలో రాజకీయాల్లో మార్పులు వస్తాయి కానీ ప్రజల జీవితాల్లో మాత్రం ఏ మార్పు రావట్లేదు. అదే కదా ఇక అట్లా జరుగుతుంది కదా. మరి పాలించమని అధికారం ఇస్తే వాళ్ళు చేసే పరిస్థితి లేదు కదా. ప్రజలు మళ్ళీ ఏం చేస్తారు, ఒక నిర్ణయం చేస్తారు. ఏది బెటర్ పార్టీ, ఎవరు మన గురించి ఆలోచిస్తున్నారు, గతంలో టీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, రేపు ఏంది అనేటువంటి దాని గురించి తప్పకుండా ఒక చర్చ జరుగుతుంది అనేటువంటిది మనం ఆశిద్దాం. ఇప్పుడు జరిగింది ఏంటి, మంత్రి పదవి ఇంతవరకు కూడా మంత్రివర్గ విస్తరణ 31-32 మాసాల తర్వాత కూడా చివరి 6 నెలలు వదిలేడివాడు. ఎవరిని కూడా పట్టించుకోడు. 6 నెలల తర్వాత ఊరికే మనం టీవీలలో మనం కొట్లాడుకోవాల్సిందే తప్ప ఇంకా పాలన, దానికి అభివృద్ధి నమూనా. ఇంకో క్వశ్చన్ ఏంటంటే వెంకటరెడ్డి గారు, మీకు రేణుకా చౌదరి మాట్లాడింది చూసారు కదా, అంటే అసంతృప్త వాళ్ళందరినీ కూడా ఎత్తుకుపోవడానికి బీజేపీ రెడీగా ఉంది, చూస్తోంది అని చెప్పేసి అని అన్నారు. నిజంగా మీరు అలాంటి యాక్షన్ లో ఉన్నారా? అట్లా అంటే మేడం, ఇప్పుడు ఒకటి మా సిద్ధాంతాలను నమ్మి మోదీ గారి నాయకత్వాన్ని సమర్థించేటువంటిది, దేశ అభివృద్ధి కోసం, దేశ భద్రత కోసం, దేశ సమైక్యత కోసం వచ్చేటువంటి ఏ రాజకీయ పార్టీ శక్తులైనప్పుడు కూడా వాళ్ళని తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ పదవులకు రాజీనామా చేసి రావాల్సి ఉంటుంది. దాంట్లో మాకేం లేదు కదా. ఇన్విటేషన్, ఓపెన్ ఇన్విటేషన్ ఉంది. కాకపోతే మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినారంటే రాకపోవచ్చు, కొంతమంది ఎంపీ పదవులకు రాజీనామా చేస్తే కొంతమంది మాకు వచ్చినారు గతంలో లోక్సభ ఎన్నికల చివరిలో వాళ్ళ పదవులు చివరిలో ఉన్నాయి కాబట్టి కొంతమంది పార్లమెంట్ సభ్యులు వచ్చినారు. అది పెద్ద విమర్శ కిందికి రాలేదు. కాబట్టి మేము తీసుకుపోవడం కాదు, అవతల వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఉండాలి కదా. వాళ్ళకే ఎందుకు వస్తారు మేడం? ఇప్పుడు తీసుకపోతే బలవంతంగా వచ్చే అక్కడ గెలిచే ఓ హోప్ ఉంటే మా దగ్గరికి ఎందుకు వస్తారు మేడం? రారు కదా. కాబట్టి అక్కడ నమ్మకం సన్నగిలిన తర్వాతనే ఇంకే పార్టీ వైపు ఎటువైపు వెళ్ళాలని ప్రయత్నంలో ఉంటే ఉండవచ్చు. అది మామూలుగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి, దాని లేదు, సందేహం లేదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఐక్యతగా ఉందని నేను అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే పరిస్థితి లేదు మేడము. ఒక్కటి ఏంటంటే, దేశంలో ఎక్కడ లేని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, దేశంలో ఎక్కడ లేనటువంటి పరిస్థితి లోపల 6 ఉద్యోగస్తులకు పెన్షనర్స్ కి సుమారుగా 9 లక్షల మంది ఉంటారు మీరు, వాళ్ళంతా కలిసి. వాళ్ళకి 6 డిఏలు బాకీ ఉన్నారు. అది ఇచ్చే పరిస్థితి లేదుగా, కాదదిగా. వాళ్ళ పిఆర్సీ కాదు, ఏది కాదు. సమస్య ఏంటంటే చాలా, నేనే ఆ ఒక్క పాయింట్ ఎందుకు తీసుకున్నా అంటే ఓకల్ సెక్షన్. వాళ్ళు ఒక్క ఓటు కాదు 10 ఓట్లను చేంజ్ చేసేటటువంటిది టీచర్లు. మనం టీచర్లు మనకున్న అనుభవంలో. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి అంతర్గత సమస్యలు ఉన్నాయి. విజయశాంతి గారు మాట్లాడుతున్నారు, మీరంటూ రేణుకా చౌదరి గారు మాట్లాడుతున్నారు, గలాన్ని ఎత్తుతున్నారు. ఇది స్లోగా పెరుగుతుంది. ఈ పెరిగి 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 ఎక్కడ పెరుగుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది కాలమే నిర్ణయిస్తుంది. రైట్, ఎస్. రవి గారితో మాట్లాడదాం. రవి గారు,